ఏవండోయ్ ఎన్ని మందులు వాడినా ఎన్ని హోమ్ రెమెడీస్ ఫాలో అయినా జుట్టు ఒత్తుగా పెరగటం లేదా? ఏం పర్వాలేదు, పరిష్కారం మీ వంటింట్లోనే ఉంది. నేను చెప్తాను. మరేం లేదండి, ప్రతిరోజు మనం కూరల్లో వాడే ఉల్లిపాయతోటి ఒక హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఆనియన్లో ఉండే సల్ఫర్ ఏదైతే ఉంటుందో ఆ సల్ఫర్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది. చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామందికి సూట్ అవుతుంది కూడా. లైక్ 100కి 90% మంది అయితే మాకు వర్కౌట్ అవుతుంది ఈ రెమెడీ అని అంటున్నారు. మరి అలాంటి మంచి పవర్ఫుల్ రెమెడీని మీతో షేర్ చేసుకోకపోతే ఎలా వాడాలి ఏంటి అనేది ఇవాళ వీడియో. సో 3 రకాలుగా ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయని తీసుకుని, మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కచ్చపచ్చగా ముక్కలు కోసేసి మిక్సీలో వేసేసి పేస్ట్ తీసుకుని బాగా టీ స్ట్రైనర్లో ఒట్టి రసం మాత్రమే తీసుకుని అందులో కాటన్ దూది పెట్టి కుదుళ్ళకి బాగా అప్లై చేసేసి ఒక 30 నిమిషాల పాటు వదిలేసి తలంటేసుకోండి. వారానికి 2 సార్లు చేయండి. ఇలాగా బాగా పనిచేస్తుంది. సో ఇది ఇలా చేస్తే ఏమవుతుంది అనేది మీ డౌట్ కదండి. హెయిర్ రీగ్రోత్ అవుతుంది. ఎక్కడైతే మీకు హెయిర్ ఊడిపోయిందో అక్కడ కొత్త జుట్టు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే టిప్ నెంబర్ 2, 1 కప్పు కొబ్బరి నూనె తీసుకోండి. ఇన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి పొయ్యి మీద సిమ్లో పెట్టి బాగా నూనెని వేడి చేయండి. ఉల్లి ముక్కలు అన్నీ కూడా నల్లగా అయిపోయేలాగా, అంటే మాడాలన్నమాట కొంచెం. ఆ ఆయిల్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని వారానికి ఒకసారి ముందు రోజు నైటే అప్లై చేసేసుకుని పొద్దున్నే హెడ్ బాత్ చేయండి. దీనివల్ల జుట్టు నల్లగా సిల్కీగా మారుతుంది. అండ్ దెన్ టిప్ నెంబర్ 3, 2 స్పూన్ల ఉల్లి రసంలో 1 స్పూన్ తేనె కలిపి మంచిగా అప్లై చేయండి హెయిర్కి ప్యాక్ లాగా. తర్వాత ఒక అరగంట నుండి గంట పాటు అలా ఉంచేసుకుని హెయిర్ వాష్ చేసేసుకుంటే జుట్టు మాయిశ్చరైజ్డ్గా, పొడిబారినట్టు ఎండిపోయిన పీచులాగా లేకుండా సిల్కీగా స్మూత్గా బాగుంటుంది. అన్నట్టు తేనె వాడితే తెల్లబడుతుందా అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఇలా అప్లై చేసి రాసుకోండి, ఏమీ అవ్వదు. చాలామంది వాడతారు ఇది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఉల్లిపాయలో అండి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చుండ్రు, దురద ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి మన స్కాల్ప్ ఆర్ తల హెల్దీగా ఉంటుందన్నమాట. దానివల్ల జుట్టు రాలడం అనేది ఆగిపోయి కొత్త జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైనల్గా ఒకటండి, అందరికీ చాలా కామన్గా వచ్చే డౌట్ ఇది. అబ్బప్పో ఉల్లి రసం పెట్టుకుంటే అంత వాసన వస్తుంది మా తల, నో 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 మేం చేయము అంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరు తలంటుకునే వేడివేడి నీళ్ళు ఉంటాయి కదండి, అందులో నిమ్మ చెక్క 1 కానీ 2 కానీ పిండుకొని చేయండి. స్మెల్ అంతా పోతుంది. ఇప్పటి షాంపూస్ ఎంత మంచి ఫ్రాగ్రెన్సెస్తో కొత్త కొత్త ఫ్లేవర్స్ ఉంటున్నాయి కదండి. ఆ షాంపూ పెట్టి తలంటేసుకుంటే ఏం వాసన ఉండదు. సో గో అహెడ్, మరి స్టార్ట్ చేయండి ఆనియన్ రెమెడీ. బాగా పనిచేస్తుంది ష్యూర్గా.